గాయస్ మీకు ఏ యూట్యూబ్ చెప్పని ఒక బోనస్ పాయింట్ మీకు చెప్తాను గాయస్, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి మనకైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు గాయస్. ఎందుకంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు ఆడియన్స్కి అయితే, మీకు బోనస్ పాయింట్ ఎలా అప్లోడ్ చేయాలని మీకు ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, షార్ట్స్ ఎలా తీస్తున్నామో షార్ట్స్ చూసే వాళ్ళు కూడా లాంగ్ వీడియో కూడా చూస్తారు, వాళ్ళకు షార్ట్స్ నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ లాంగ్ వీడియో కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. సో షార్ట్స్ చూసే వాళ్ళు కూడా లాంగ్ వీడియో కూడా చూస్తారు. జాగ్రత్తగా షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే మీకు బోనస్ పాయింట్ చెప్తాను. షార్ట్స్ ఎలా వైరల్ చేయాలనేది లాస్ట్లో మీకు బోనస్ పాయింట్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఎవరు చెప్పని టిప్ మీకు చెప్తున్నాను గైస్. షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా హ్యాష్ట్యాగ్ పెట్టాలి, ఏ కీవర్డ్స్ పెట్టాలి, ఎలాంటి కీవర్డ్స్ పెడితే వైరల్ అవుతుంది, టోటల్ ట్యూటోరియల్ అయితే మీకు ఇక్కడ జాగ్రత్తగా చెప్తానన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ వీడియోలో స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తా గాయస్. ఓకే, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఎవరికి తెలియదు అన్నమాట. ఆల్మోస్ట్ ఇట్లా పెట్టేస్తున్నారు, అప్లోడ్ చేసేస్తున్నారు. మేల్ ఫీమేల్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు అనమాట. చాలా ఆడియన్స్ అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. సో పెద్ద ల్యాగ్ చేయని వీడియో, కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. మళ్ళీ నన్ను కామెంట్ చేస్తున్నారు, అన్న షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ చూస్తున్నారు, నా వీడియో చూస్తలేరు. సో చూడండి, జాగ్రత్తగా చూస్తే ఎలాంటి కీవర్డ్స్ పెట్టాలి, ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలి, సో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది, మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే గాయస్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కడ కనిపిస్తుంది చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేసుకోండి. సో దీన్ని ఓకే చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మనకు ప్లస్ సింబల్ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీలో తీసుకోవాలని చెప్తుంది. ఇక్కడ మనకు రికార్డింగ్, మనం ఓన్గా ఇట్లా రికార్డింగ్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ గ్యాలరీలో వీడియో షూట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అలాంటి షూట్ చేసుకుని పెట్టుకున్న వీడియో కూడా మనం పబ్లిక్ చేయొచ్చు, లేదా షార్ట్స్ని అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో ఎగ్జాంపుల్ కోసం నేను షార్ట్స్ ఏదైతే తీసుకుంటానో, ఎగ్జాంపుల్ కోసం ఒక షార్ట్ మీకు తీసుకొని చూపిస్తాను. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తున్నా గాయస్. చాలా జాగ్రత్తగా వినండి. షార్ట్స్ అప్లోడ్ చేసే పద్ధతి అన్నమాట. అండ్ ఇక్కడ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్యాలరీ సింబల్ ఓకే వేసుకోండి. ఈజీలీ గ్యాలరీ సింబల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ, సో నేను పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ అయితే తీసుకుంటాను. సో నాకైతే షార్ట్ షూట్ చేసుకున్నది లేదు గాయస్, మీకు చూపించడానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరైతే నా కామెంట్ ద్వారా అడుగుతున్నారో వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను అనమాట. అంటే వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు కదా, కంపల్సరీ వాళ్ళ కోసం స్పెషల్ వీడియో. ఎందుకంటే ఆడియన్స్, నేను చాలా మంచి వీడియో తీస్తున్నాను కానీ ఆడియన్స్ నన్ను ప్రిపరేషన్ ఇస్తలేదు, అంటే నన్ను రెస్పాన్స్ ఇస్తలేదు అన్న, చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇక అర్థం చేసుకోలేకపోతే మనం చేయగలుగుతాం గాయస్. నాలాగా ఎవరు చెప్పరు, ఇలాంటి టిప్స్ అయితే ఎవరు చెప్పరు, మీకు స్పెషల్ చెప్తున్నా అన్నమాట. ఎవరు చెప్పని టిప్స్ అయితే మీకు చెప్తా కంపల్సరీ. ఎవరి దగ్గర టిప్స్ అయితే లేవో వాళ్ళ దగ్గర నేను, అంటే వాళ్ళు చెప్పని నేను టిప్స్ చెప్తాను అన్నమాట, అట్లా అన్నమాట. సో కొందరికి తెలియదు కదా టిప్స్ ఎలా చెప్పాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి. సో సంథింగ్ మొత్తం వైరల్ చేసుకునే నేను ఎలా యూట్యూబ్లో వర్క్ చేస్తానో అలాంటి టిప్స్ మీకు కూడా షేర్ చేస్తా, అలా అన్నమాట గాయస్. ఇక్కడ చూడండి, ఇది ఒక షార్ట్ తీసుకుంటా. నా దగ్గర షార్ట్స్ అవైలబుల్ లేవు, నేను తీసుకున్న షార్ట్స్, నేను షార్ట్స్ అప్లోడ్ చేయను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నా. ఇది ఒక షార్ట్ తీసుకున్నా చూడండి, ఈ షార్ట్స్ వస్తలేదు. సో ఎందుకు వస్తలేదా అనేది క్వశ్చన్. ఇది ఒక షార్ట్ తీసుకుంటా గాయస్, ఆ షార్ట్ వస్తలేదు, ఈ షార్ట్ తీసుకుంటా. సో వస్తా లేదు చూద్దాం. సో వచ్చింది, ఈ షార్ట్ తీసుకున్నా చూడండి. సో నేను ఈ షార్ట్ తీసుకున్నా కదా, షార్ట్స్ ఓన్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, అప్లోడ్ చేసి చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి. సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. మన షార్ట్ ఎంతవరకు ఉండాలంటే అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉంటే షార్ట్స్ ఎక్కువ చూడరన్నమాట. జస్ట్ 15 సెకండ్స్ ఎబో లేదా బిలో ఉండాలి, అంటే జస్ట్ 20 సెకండ్స్ బిలో ఉండాలి. అట్లా ఇన్పుట్ టైటిల్ వస్తుంది. సో అందుకో నేను ఎడిటింగ్లో, అది సాఫ్ట్వేర్ ఎడిటింగ్లో తీసేయలేదన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గాయస్, ఇక్కడ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, అంటే మీకు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఓన్లీ. అండ్ ఇక్కడ మనకి ఏముంది, 15 సెకండ్స్ ఉంది, జస్ట్ 15 సెకండ్స్ తీసుకుంటుంది. అండ్ మీకు 60 సెకండ్స్ పెట్టుకుంటే 60 సెకండ్స్ మీ వీడియో షార్ట్ ఉంటే అలా పెట్టుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో మనం ఇక్కడ డన్ ఉంది, షార్ట్ ఇలా క్రాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డన్ కోక్ వేసుకోండి. ఈజీలీ డన్ కోక్ వేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో మొత్తం ప్రాసెసింగ్ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా ఎవరికి చెప్పరు గాయస్, ఎందుకంటే స్కిప్ చేసుకుంటా చూస్తే మళ్ళీ అర్థం కాదు, నన్ను కామెంట్ ద్వారా అడుగుతారు అన్నమాట. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఈ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ మనం ఇక్కడ కొన్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ మనకు సాంగ్ పెట్టాలంటే సాంగ్ పెట్టుకోవచ్చు గాయస్. ఇక్కడ మనకు యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, మీ షార్ట్ని సాంగ్ పెట్టండి, సాంగ్ యాడ్ చేస్తే ఆడియన్స్కు మంచిగా అనిపిస్తుంది అని యూట్యూబ్ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు అనమాట. కాపీరైట్ అయితే రాదు, క్లెయిమ్ వస్తే ఎప్పుడైనా క్లెయిమ్ రావచ్చు. అంటే క్లెయిమ్ వస్తే ఆ షార్ట్కి మాత్రమే డబ్బులు ఎంత రావాలో అంతే వస్తాయి.
స్ట్రైక్ అయితే రాదు. స్ట్రైక్ ఎందుకు రాదంటే స్ట్రైక్ వస్తే 3 సార్లు స్ట్రైక్ వస్తే మన ఛానల్ ఎగిరిపోతుంది. ఓకే, స్ట్రైక్ అయితే దీనికి ఆ సాంగ్కి వేయడనమాట, క్లైమ్ వేస్తాడు ఓన్లీ. క్లైమ్ వేస్తే ఏమవుతుందంటే ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ షార్ట్కి, ఆ రెవెన్యూ అనేది జస్ట్ తగ్గించి ఇస్తాడన్నమాట. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ యాడ్ సాంగ్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. సో యాడ్ సాంగ్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ రికమెండేషన్ ఉన్నది అండ్ టాప్ సౌండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సౌండ్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ సాంగ్స్ ఉన్నాయి, లేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. సో ఇవి హిందీ సాంగ్స్ లేదా ఇక్కడ రాఖీ బంధన, రక్షాబంధన, లైక్ ఇట్లా రాఖీ పౌర్ణిమ వచ్చింది కదా, రాఖీ పౌర్ణిమ గురించి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్కు ఎవరైతే అప్లై చేసుకో చాలా ఆడియన్స్ ఈ మధ్యలో పెట్టుకుంటున్నారు అన్నమాట. సో మీరు కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా వేరే సాంగ్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఏదో ఒకటి చూపిస్తా గాయస్, ఇక్కడ దీన్ని పెట్టుకుంటా గాయస్ ఇక్కడ. ఓకే, సో నేను కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను సౌండ్ అయితే మ్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మీకు పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నేను చేస్తాను గాయస్, ఇక్కడ సాంగ్ పెట్టేసిన చూడండి. సాంగ్ అయితే నాకు ఇక్కడ అప్లై అయిపోయింది. ఎక్కడ అప్లై అయిపోయింది ఇక్కడ చూడండి, తూబా తూబా లైక్ ఇట్లా ఏదో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ నేను పెట్టేసిన గాయస్ ఇక్కడ చూడవచ్చు. పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఓకే సింబల్ ఉంది కదా, ఈ ఓకే సింబల్కు ఓకే వేసుకోండి. ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది, ఇక్కడ కింద డౌన్లో టిక్ మార్క్ ఉంది, ఈ టిక్ మార్క్ ఓకే వేసుకోండి. ఈ టిక్ మార్క్ ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన షార్ట్ అయితే వచ్చింది. షార్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మీ ఒరిజినల్ వాయిస్ ఉంటుందో ఆ ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కదా, మీ ఒరిజినల్ వాయిస్ ఉండాలంటే ఇప్పుడు సాంగ్ పెట్టిండ్రు. ఓకే, ఒరిజినల్ వాయిస్ ఉండాలంటే ఏం చేయాలా, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, ఫిల్టర్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్కు ఓకే వేసుకోండి. ఈ ఫిల్టర్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మన యువర్ ఆడియో ఉంది ఫస్ట్ది, అది తగ్గించి ఉంది. అంటే మన ఒరిజినల్ వాయిస్ ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, దీనికి ఫిల్ చేయాలి, మొత్తం ఫిల్ చేయాలి, 100 చేయాలి. ఓకే, మనం ఏదైతే తూబా తూబా ఫ్రమ్ దాట్ పెట్టామో ఆ సాంగ్ అనేది గాయస్ ఇక్కడ కొద్దిగా తగ్గించేయాలి, ఇంత తగ్గించేయాలి. ఓకే, ఇంత తగ్గించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఓకే వేసేయండి. జస్ట్ ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫిల్టర్ కనిపిస్తుంది. లైక్ ఆల్మోస్ట్ అన్ని ఫిల్టర్ బాగుంటాయి, ఫిల్టర్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు వీడియోలో చేసుకుంటారు కాబట్టి ఇందులో ఇక్కడ అవసరం లేదు. ఓకే, జస్ట్ నేను ఓకే వేసిన చూడండి ఫిల్టర్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ థంబ్నెయిల్కు బ్రైట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ అంటే ఏంటి, ఇప్పుడు ఫాంట్స్ అన్నమాట. ఈ ఫాంట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫాంట్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, లైక్ ఇట్లా యూట్యూబ్ షార్ట్స్. ఓకే, యూట్యూబ్ షార్ట్స్ ఓకే వేసిందంతా మనం ఇక్కడ పైన పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన పెట్టుకుంటే బాగుంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఇట్లా పైన పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆడియన్స్కి చూసే వాళ్ళకి బాగుంటుంది అనమాట. చూడగానే క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు మొత్తం అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్కు ఓకే వేసేయండి. జస్ట్ నెక్స్ట్కు ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, మెయిన్ టైటిల్ ఉంది. టైటిల్లో రైట్ ఏం చేయాలంటే ఆ షార్ట్లో ఏం మ్యాటర్ ఉంది ఆ మ్యాటర్ ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఓన్లీ షార్ట్ పెడుతున్నా, మీకు ఏది నచ్చితే అది పెట్టండి. లేదా షార్ట్స్ బాగుంది, షార్ట్స్ నవ్వుతారు, లైక్ ఏదైనా పెట్టండి. నేను ఓన్లీ షార్టే పెడుతున్నా మీకు చూపించడానికి, షార్ట్స్ ఇంతే. సో మళ్ళీ ఏం చేస్తారంటే ఒక సింబల్ ఇచ్చుకోవాలంటే సింబల్ ఇచ్చుకోవచ్చు. నవ్వే సింబల్ ఏదో ఒకటి ఇట్లా, ఏడ్సే సింబల్ వద్దు, అండ్ నవ్వే సింబల్ ఇచ్చుకోండి. ఇలా ఏదైనా ఒకటి ఇచ్చుకోండి అన్నమాట. సో ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ స్పేస్ ఇచ్చి అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోండి కంపల్సరీ. హ్యాష్ ట్యాగ్ ఎందుకంటే మన షార్ట్ వైరల్ కావడానికి హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ అన్నమాట. షార్ట్స్. ఓకే, మనకి ఇక్కడ చూడండి, అది సెర్చ్ చేస్తే కింద డౌన్లో మనకి ఏం కనిపిస్తుంది గాయస్, ఇక్కడ 98 crore వీడియోస్, 5.5 crore ఛానల్స్ ఉన్నాయి. ఈ షార్ట్స్ పైన 98 crore వీడియోస్ ఉన్నాయి అండ్ 5.5 crore ఛానల్స్ ఉన్నాయి. ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారు, ఇంత పీపుల్స్ యూజ్ చేసుకుంటున్నారు కదా, మనం కూడా యూజ్ చేసుకుందాం ఆ షార్ట్ని. ఓకే, ఇక్కడ మనం ఉంది కదా హ్యాష్ ట్యాగ్, సో యూజ్ చేసుకున్నామా. అండ్ మీరేం చేస్తారంటే ఇంకొక వైరల్ ట్యాగ్ ఇవ్వండి. వైరల్ ట్యాగ్ ఏంటి గాయస్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత వైటీ షార్ట్స్ చదవండి. అలా టైప్ చేయగానే మనకి కింద ఏమొచ్చింది, వైటీ షార్ట్స్ వచ్చింది. 11 crore వీడియోస్, 76 lakhs ఛానల్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని కూడా ఓకే వేసుకోండి. సో ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఈ పెన్సిల్ గుర్తుకు మీ తమ్నెల్ ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసా. సో ఇక్కడ మనకు తమ్నెల్ ఓకే వేసుకోండి. పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ మనం ఫిల్అప్ చేసాము ఆల్రెడీ. ఇదే బాగుంది కాబట్టి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఆ గర్ల్ ఇక్కడ మనకు చూస్తుంది కాబట్టి అది అందంగా కొడుతుంది అనమాట. ఫస్ట్ వందే బాగుంది కదండి, అవునా, బాగుంది కదా. సో చూస్తున్నారు కదా గాయస్, కంపల్సరీ ఇలా మీరు డన్ చేసేయండి. డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు విజిబిలిటీలో మీరు ఏం చేస్తారంటే అన్లిస్ట్లో ఉంచండి, పబ్లిక్ చేయకండి. ఓకే, అన్లిస్ట్ ఉంచుకొని మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. పబ్లిక్ ఉంటే అన్లిస్ట్లో ఉంచండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ లొకేషన్ అయితే వదిలేయండి. సెలెక్ట్ ఆడియన్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ ఇక్కడ ఉంది కదా, ఎస్ ఉంది, నో ఉంది. అంటే పిల్లల గురించి తీసేది ఉంటే ఎస్ పెట్టండి, పిల్లల గురించి తీసేది లేదా అందరి కోసం తీసేది ఉంటే ఇక్కడ నో పెట్టండి. నో పెట్టేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే రిలేటెడ్ వీడియో, ఆ షార్ట్కి సంబంధించిన లాంగ్ వీడియో ఉంటుంది కదా, ఆ లాంగ్ వీడియో ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ రిలేటివ్ వీడియో ఉంది కదా,
ఈ రిలేటెడ్ వీడియోకు ఓకే వేసుకుంటే ఆ షార్ట్కి సంబంధించింది లాంగ్ వీడియో ఉంటుంది కదా, ఆ లాంగ్ వీడియో ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది కదా, దీనికి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎవరికైనా ఆడియన్స్కు మన షార్ట్ తీసుకొని ఆడియో రిమిక్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు కంపల్సరీ మనకు అలో చేసుకోవాలన్నా వద్దా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే మీరు అలో చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వెళ్తుంది, మీ షార్ట్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. లేదు మీరు నో పెట్టుకుంటా అంటే మన షార్ట్ ఎవరు యూజ్ చేసుకోరు అన్నమాట. నేనైతే ఆబ్వియస్లీ ఎస్ వేసుకుంటా, అలో వేసుకుంటా, ఎందుకంటే యూజ్ చేసుకున్నాను ఏం కాదు కదా అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ అలో పెట్టాను. అండ్ ఇక్కడ ఏముంది, యాడ్ పేడ్ ప్రమోషన్ లేబల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్లో ఈ షార్ట్ మీరు అప్లోడ్ చేస్తుండ్రు గాయస్, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని షార్ట్ మీరు అప్లోడ్ చేస్తుండ్రా, వాళ్ళకి సంబంధించిన షార్ట్ తీస్తుండ్రా, వాళ్ళకి సంబంధించిన షార్ట్ తీస్తే మీరు ఇక్కడ ఎస్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఇక్కడ షార్ట్ పెడితే ఇక్కడ ఎస్ పెట్టండి. యూట్యూబ్ నుండి డబ్బులు రావాలంటే మనకి ఇక్కడ నో పెట్టేయండి. ఓకే, అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి, నో పెట్టి బ్యాక్ వచ్చండి. నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు కాబట్టి నో పెడుతున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కామెంట్ అయితే ఆనే ఉంచండి. కామెంట్ ఎవరికి రిప్లై చేయాలంటే రిప్లై చేయొచ్చు, ఎవరైనా కామెంట్ చేస్తున్నారో మనకు తెలవాలి కదా, అట్లా అన్నమాట ఇక్కడ ఆనే ఉంచండి. ఓకే, సో గాయస్ ఫైనలీ ఏముంది, అప్లోడ్ షార్ట్ ఉంది. ఎక్కడ ఉంది, డౌన్ లో ఉంది. ఇక్కడ డౌన్ లో ఉంది, చూసిండ్రా, అప్లోడ్ షార్ట్ ఉంది. తెలియని వాళ్ళకు కంపల్సరీ యూజ్ అవుతాయని చెప్తున్నా. అండ్ ఇక్కడ అప్లోడ్ షార్ట్ కు సింప్లీ ఓకే వేసేయండి. ఓకే అవుతుందా, సింపుల్లీ అది అప్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది. ఫైనల్లీ అయిపోయేటప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో ఒక బోనస్ పాయింట్ చెప్తాను కదా, కంపల్సరీ బోనస్ పాయింట్ చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వీడియో స్కిప్ చేసిండ్రు అనుకుంటే మళ్ళీ అర్థం కాదు, నన్ను మళ్ళీ కామెంట్ చేస్తారు. అది ఒకటి పాయింట్ అన్నమాట, మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతాయి గాయస్. ఓకే, ఇది అయితే అప్లోడ్ అయితే జరుగుతుంది గాయస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. జస్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియోకి వెళ్ళిపోండి. వైటీ స్టూడియోకి వెళ్ళిపోతే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, నేను మెయిన్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఇందులో ఏం వీడియోస్ అప్లోడ్ అయ్యాను, ఇక్కడ మీకు కంటెంట్లో వెళ్ళిపోయి చూపిస్తాను గాయస్. ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతే ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోదాం. షార్ట్స్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, వైటీ షార్ట్స్ అనే ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసామో ఇక్కడ మనకు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్కి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ ఉంది చూడండి, ఎడిట్కి ఓకే వేసుకోండి. ఎడిట్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు మనం ఇక్కడ టైటిల్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టైటిల్ని కాపీ చేసుకోండి. సింపుల్లీ కాపీ చేసుకోండి గాయస్. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో సేమ్ టు సేమ్ ఇవ్వండి, డిస్క్రిప్షన్లో కూడా సేమ్ టు సేమ్ పేస్ట్ చేయండి. ఇచ్చిండ్రా. అండ్ ఇక్కడ మీరు ఇంకా దీనికి షార్ట్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే, కొన్ని కీవర్డ్స్ అయితే ఇవ్వండి. కీవర్డ్స్ అంటే ఏంటి, షార్ట్ ఎలా తీసిండ్రు, షార్ట్కి సంబంధించిన షార్ట్లో ఏముంది అది ఇక్కడ మెన్షన్ చేయండి, మ్యాటర్ మెన్షన్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసేది అదే అన్నమాట, ఈ షార్ట్కి సంబంధించిన మ్యాటర్ ఏమైనా సంబంధించింది ఇక్కడ పేస్ట్ చేసిండ్రా అంటే కీవర్డ్స్ పెట్టిండ్రా అని వాళ్ళు చూస్తారంట. మ్యాటర్ పెట్టిండ్రా, షార్ట్ ఇప్పుడు గాయస్ ఇప్పుడు ఈ షార్ట్లో ఇలా ఉంది, షార్ట్ ఇక్కడ ఉంది, షార్ట్ ఇలా తీస్తే వాయిస్ అంటే సంథింగ్ ఇలా పెట్టండి. అంటే షార్ట్కి సంబంధించిన ఒక మ్యాటర్ రాయండి. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో రాయండి. తెలుగులో రైట్ చేసి మీరు ఇక్కడ గాయస్ ఇలా షార్ట్ నేను అప్లోడ్ చేశాను, ఇక్కడ మీకు చూపించడానికి చెప్తున్నా గాయస్. ఇలా షార్ట్ లైక్ మీకు వీడియో పెద్దగా అయిపోతాయి అన్నమాట, మీకు సంథింగ్ ఇట్లా చెప్తున్నాను అనమాట. సో మీకు ఇక్కడ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అబౌట్ షార్ట్స్ అని ఇక్కడ ఏం రాస్తారంటే అబౌట్ షార్ట్ లైక్ ఇట్లా అబౌట్ షార్ట్ ఇంతే పెట్టేసి డాట్స్ ఇచ్చేయండి. డాట్స్ ఇచ్చిన తర్వాత సో ఇట్లా కింద రైట్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో రైట్ చేసి కిందకి ఏమైనా మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ చేయండి. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మీకు షార్ట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ చేయండి. లైక్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక ట్రెండింగ్ ఇస్తాను, ట్రెండింగ్ ఉంది, ఇది ట్రెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ఇస్తాను, ఏదో ఒకటి యూట్యూబ్ షార్ట్స్ ఇస్తాను. సో ఇట్లా మీకు కొన్ని షార్ట్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోండి. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కొన్ని మీ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నా ఛానల్ నేమ్ అయితే శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఇచ్చాను. సో ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసేసి ఇక్కడ నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సో ఇంకా ఏముంది, ఏం లేదు, ఇక్కడ రిలేటెడ్ ఉంది. అండ్ ఇక్కడ ట్యాగ్స్లో ఇక్కడ మోర్ ట్యాగ్స్ ఉంది కదా, దీని కింద డౌన్లో దీనికి ఓకే వేసుకోండి. సో ఇక్కడ మనం ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ యాడ్ ట్యాగ్ ఉంది, ఫస్ట్ ఉంది, యాడ్ ట్యాగ్ ఓకే వేసుకోండి. యాడ్ ట్యాగ్ మనం అక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాము, హ్యాష్ ట్యాగ్ ఇక్కడ ఇవ్వద్దు. ఓకే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ మనం హ్యాష్ ఇచ్చి షార్ట్ ఇచ్చాం, హ్యాష్ ఇచ్చి షార్ట్ ఇచ్చాం కదా, ఆ హ్యాష్ ఇవ్వద్దు అనమాట. ఇక్కడ మనం ఓన్లీ షార్ట్ రాసుకోవాలి, షార్ట్స్. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే ఒక ట్యాగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వైటీ షార్ట్స్ అండ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీకు ఎంత కావాలంటే అన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. మీ ఛానల్ నేమ్ కూడా ఇచ్చుకోండి. శ్రీనివాస్, చూసారా, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ నేమ్ ఇచ్చాను అండ్ ఎంటర్ చేశాను. సో మీరు ఇలా
ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోండి. హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ వైరల్ చేసే ట్యాగ్స్ ఇవి అన్నమాట. కొన్ని ట్యాగ్స్ అయితే ఇట్లా వైరల్ చేస్తాయి కంపల్సరీ. మనం ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మీకు ఇక్కడ కేటగిరీ ఏంటి, పీపుల్ అండ్ బ్లాగా. ఇక్కడ మనకు కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పీపుల్ అండ్ బ్లాగ్ ఉంచుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకే, పీపుల్ అండ్ బ్లాగ్ ఉంచుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి మనం పీపుల్ అండ్ బ్లాగ్ ఉంచుకుందాం. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మనకు సేవ్ చేసే ముందు ఇక్కడ సేవ్ చేయకండి. ఇక్కడ మనకు అన్లిస్ట్లో ఏదైతే షార్ట్ ఉందో చూస్తున్నారా, అన్లిస్ట్లో ఉంది కదా. సో మీకు ఇక్కడ పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేస్తుండ్రా, పబ్లిక్ చేసేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు కదండి పబ్లిక్ ఉంది కదా. సో ఇక్కడ మేము సేవ్ చేసేయండి. చూస్తుండ్రా, సేవ్ ఇక్కడ సేవ్ చేసిన వెంటనే మన ఆడియన్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది గాయస్ మీ కళ్ళ ముందర నేను సేవ్ చేస్తున్నా చూడండి. సేవ్ చేస్తే పబ్లిక్ చేసేస్తా. సింపుల్ ఇదే బోనస్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది, ఆడియన్స్ వరకు అయితే వెళ్తుంది. ఇక బోనస్ పాయింట్ ఏదైతే చెప్తానో లాస్ట్లో బోనస్ పాయింట్ ఏదైతే చెప్తానో కదా అది మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఎలా అయితే ఇక్కడ బ్యాక్ వస్తా గాయస్. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, చిన్న ఐకాన్ కనిపిస్తుంది సెట్టింగ్ది. ఏంటిది అది అనేది మీకు చూపిస్తా. ట్రెండింగ్ అంటారు దాన్ని. ట్రెండింగ్ అంటే గాయస్ ఇక్కడ ట్రెండింగ్ కి సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ కు సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ లాంగ్ వీడియోస్ అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకి ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ లో మనకైతే ఆల్మోస్ట్ లాంగ్ ఇస్తుంది. మనకు లాంగ్ అవసరం లేదు కదా, మనకి ఇక్కడ షార్ట్ ఉంది కదా, షార్ట్ ఒక వేసుకోండి గాయస్. ఇక్కడ చూడవచ్చు షార్ట్స్, మొత్తం షార్ట్స్ వచ్చినాయి గాయస్. ఇక్కడ మొత్తం షార్ట్స్ వచ్చినాయి కదా. ఈ షార్ట్స్ అనేది వైరల్ అయిన షార్ట్స్ అనమాట గాయస్. ఇక్కడ చూడవచ్చు 43 lakhs, 35 lakhs, 27 lakhs ఇలా వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి. సో మనం కూడా ఇక్కడ మనకు దాన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు మొత్తం వీళ్ళకి సంబంధించిన షార్ట్స్ అయితే వస్తాయి గాయస్. ఇక్కడ లైక్ ఇవన్నీ కాతు మేళా, లైక్ ఇట్లా హిందీ సాంగ్ అన్నమాట. కాతు మేళా ఒక సాంగ్ అన్నమాట, వైరల్ అయిన సాంగ్ అన్నమాట. దానికి మొత్తం చూడండి గాయస్ ఇక్కడ చూడొచ్చు. ఈ సాంగ్ పైన మీరు కూడా షార్ట్ తీసిండ్రు అనుకోండి కంపల్సరీ 100% వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా మీరు తీయండి కంపల్సరీ మీ షార్ట్ అనేది వైరల్ అవుతాయి. ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సింపుల్ మీకు చూపించడానికి చూపిస్తున్న గాయస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వైరల్ అయిన షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఈ సాంగ్ యూజ్ చేసుకున్నారంటే మనం ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండింగ్ ఉంది కదా. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, జాయినింగ్ కింద రెడ్ కలర్ లో జాయినింగ్ దిస్ ట్రెండింగ్ ఉంది కదా. దీనికి ఓకే వేసుకుంటే మనకు అది ఇక్కడ చూడండి అది మనకు ఓకే అయిపోతుంది. మన షార్ట్ గ్యాలరీకి వెళ్ళి మన షార్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్లా మీరు ఇప్పుడు చూడండి గ్యాలరీకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం గ్యాలరీకి వెళ్ళి ఆ షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే సాంగ్ అయితే అప్లై అయిపోయింది. యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు ట్రెండింగ్ సాంగ్ పెట్టుకోండి కంపల్సరీ మీకు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తుండ్రు, వాళ్ళే చెప్తుండ్రు. కాబట్టి మీకు లాస్ట్లో ఏదైతే బోనస్ పాయింట్ చెప్తానో ఇదే బోనస్ పాయింట్ అన్నమాట. సో సింపుల్లీ ఇలా మీరు చేసుకోండి కంపల్సరీ మీ షార్ట్ వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా షార్ట్ అప్లోడ్ చేయాలి, ఎలా టైటిల్ పెట్టాలి, ఎలా thumbnail పెట్టాలి, ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలని మీ మొత్తం చూశారు కదా గాయస్. ఇంతవరకు చూసి ఉంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇప్పుడే వెళ్ళిపోకండి, కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి అన్నమాట. ఇంతవరకు చూసి ఉంటే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.